వెల్కమ్ టు సోపన్గా గ్రానైట్ ఎక్స్క్లూజివ్ గ్రానైట్ షోరూమ్. ఎక్స్క్లూజివ్ అని ఎందుకంటున్నారంటే ఒకప్పుడు మార్బుల్ షోరూమ్స్ ఉండేవి, దాంట్లో ఒక 2 లేక 3 వెరైటీస్ మాత్రం గ్రానైట్ పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఫ్లోరింగ్ అంటే మార్బుల్ వేసేవాళ్ళు, గ్రానైట్ ఓన్లీ కిచెన్ ప్లాట్ఫామ్ వేసేవాళ్ళు. కానీ ట్రెండ్ మారింది, ఈ ట్రెండ్లో మొత్తం గ్రానైట్ వేస్తున్నారు. సో మేము గ్రానైట్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దామని ప్రీమియం గ్రానైట్ని అన్ని ఏరియాల నుంచి, ఇండియాలో ఉన్న ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి ఏరియాలో ఒక్కొక్క కలర్ దొరుకుతుంది. అన్ని ఏరియాల నుంచి కూడా గ్రానైట్ తీసుకొచ్చి 40+ వెరైటీస్ గ్రానైట్తో ఇక్కడ షోరూమ్ పెట్టాము. మన షోరూమ్కి ఎలా రావాలనుకుంటున్నారా? నాకు లెఫ్ట్ సైడ్ నోవాటెల్ హోటల్ ఉంది. విజయవాడలో 5 స్టార్ హోటల్ నోవాటెల్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. నోవాటెల్ హోటల్ పక్కనే మా షోరూమ్. భారతీనగర్ మెయిన్ రోడ్ అంటారు, దాని పక్కనే ఉంటుందండి. ఇటు నుంచి రావాలనుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నోవాటెల్ హోటల్కి వచ్చేటప్పుడు ఫ్లైఓవర్ దగ్గర స్టార్టింగ్ లోనే షోరూమ్ ఉంటుంది. సోపటిగా గ్రానైట్ బిసైడ్ నోవాటెల్ హోటల్ లేదా ఆపోజిట్ సెంటినీ హాస్పిటల్. మన షోరూమ్ కి ఆపోజిట్ లో సెంటినీ హాస్పిటల్ ఉంటుంది. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఎంట్రన్స్ లో రోడ్డు మీద ఒక లాట్ ఉంటుందండి. ఇది షల్వైట్ అంటాం. ఇది బెంగళూరులో ఉంటుంది. షాదర్లిగ్రే అంటాం. షాదర్లిగ్రేలో ఫ్లేమ్డ్ మెటీరియల్. ఇది ఫ్లోరింగ్ కి బయట అవుట్డోర్ ఏరియా, పార్కింగ్ ఏరియాకి బాగా వాడతారు. ఇది సూపర్ హార్డ్ మెటీరియల్ అండి. టాంబ్రౌన్ మంచి కలర్. దీని కలర్ నేచురల్ కలర్, ఇందులో కలర్ ఇంజెక్ట్ చేసిందే ఉండదు, ఒరిజినల్ కలర్. ఇది టాంబ్రౌన్ లేకపోతే ఇది ఫ్లోరింగ్ వాడతారు. బెంగళూరు మెటీరియల్ జుబ్రానా, పింక్ జుబ్రానా. ఫ్లోరింగ్ ఎక్సలెంట్ గా ఉంటుంది. గ్రానైట్ లో ఉండే కలర్ కానీ డిజైన్ కానీ నేచురల్ అండి. దీన్ని మనం యాడ్ చేయడం కుదరదు, తీసేయడం కుదరదు. మీరు కావాలంటే చూడండి, ఇది జుబ్రానా లాటు, పింక్ జుబ్రానా. ఫ్రంట్ లో దీని కలర్ మీకు కనబడుతుంది పాలిష్ వైపు. సేమ్ మీరు బ్యాక్ సైడ్ రండి, కొంచెం వాటర్ పోసి చూపిస్తే దీని ఒరిజినల్ ప్యాటర్న్ ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. ఇదిగోండి, ఇది రఫ్ లో ఉంది. బ్యాక్ సైడ్ పాలిష్, వాటర్ పోస్తే సేమ్ పాలిష్ ఎలా ఉందో అదే కనబడుతుంది. ఇక్కడ మన దగ్గర ప్రతి వెరైటీ కూడా 2000 నుంచి 3000 ఎస్ఎఫ్టీ వరకు ఉంటుందండి. ఏది కూడా క్వాంటిటీ తక్కువ ఉండదు. ఏ కలర్ కావాలన్నా అప్ టు 3000 వరకు దొరుకుతుంది. ఇది కుప్పం గ్రీన్. ఇది కూడా ఫ్లోరింగ్ వాడతారు, ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇది ఎక్కువ వియత్నాం కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. మీరు ఇంతకుముందు రీల్ చూస్తుంటారు దీన్ని. ఇది క్లాసిక్ ఐవరీ అండి, తమిళనాడు మెటీరియల్. ఇటాలియన్ మార్బుల్తో పోటీ పడుతుంది, కానీ ఇటాలియన్ మార్బుల్ కంటే చాలా హార్డ్నెస్ ఉండే మెటీరియల్ ఇది. దీంట్లో చట్కాలు లేకపోతే ఫిల్లింగ్ లాంటివి ఏమి ఉండదు. ఇది ఒరిజినల్ కలర్, ఒరిజినల్ ప్యాటర్న్. చాలా మందికి ఒక డౌట్ ఉంటుందండి, అసలు గ్రానైట్ న్యాచురలా లేకపోతే ఇది తయారు చేస్తారా డిజైన్ అని. గ్రానైట్ ఎప్పుడు కూడా న్యాచురల్ మెటీరియలే. భూమి నుంచి రాయి ఎలా వస్తుందో దాన్ని తీసి కట్ చేసి జస్ట్ పాలిష్ చేస్తాం. ఇందులో కలర్ ఇంజెక్ట్ చేయడం కానీ లేకపోతే డిజైన్ ఇంజెక్ట్ చేయడం కానీ ఉండదు. ఉన్న కలర్ పోదు, లేని కలర్ రాదు. మీరు ఎప్పుడైనా గ్రానైట్ ఒరిజినల్ కాదా లేదో చూసుకోవాలనుకుంటే ఈ పీస్ని ఫ్రంట్లో ఏముందో దీని బ్యాక్ సైడ్ కొంచెం వాటర్ పోసారంటే ఇదే కలర్ అటు కనపడాలి. అలా ఉంది అంటే కనుక ఇది ఒరిజినల్ గా న్యాచురల్ మెటీరియల్ అర్థం అండి. ఇది బ్లాక్ గెలాక్సీ అండి. ప్రపంచంలోని ఇండియాలో, ఏపీలో తప్ప ఇంకెక్కడ ఈ మెటీరియల్ దొరకదు. బ్లాక్ మీద గోల్డ్ డాట్ వస్తుంది. ఇంతకుముందు ఒకసారి వీడియోలో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇది మన దగ్గర నుంచి 90% మెటీరియల్ ఎక్స్పోర్ట్ వెళ్తుంది. మీరు థిక్నెస్ చూడండి, ఇది ఎక్స్పోర్ట్ కోసం తయారు చేసిన మెటీరియల్. 18 mm పక్కా థిక్నెస్ ఉంటుంది. లైన్ పాలిష్ మెటీరియల్, ఒరిజినల్ గెలాక్సీ ప్యాటర్న్. అంటే ఈ గెలాక్సీ అనే దాంట్లో ఉండే ఒరిజినల్ నేచర్ తప్ప దాన్ని మనం యాడ్ చేసేది కాదు. ఇది మన ఫ్యాక్టరీలో తయారయ్యే మెటీరియల్ అండి. ఎక్స్పోర్ట్ కోసం తయారు చేస్తాము. 18 mm థిక్నెస్ చూడండి. ఇది మన దగ్గర నుంచి 100% ఎక్స్పోర్ట్ వెళ్తుంది. కేవలం మా షోరూమ్ వరకు కొంత మెటీరియల్ తెచ్చి ఇక్కడ పెడుతున్నాము. హైయెస్ట్ డిమాండ్ అనే గ్రానైట్ ఇండియా, వరల్డ్ మొత్తం మీద బ్లాక్ గెలాక్సీ మాత్రమే అండి. అలా చాలా మందికి ఒక డౌట్ ఉంటుందండి, గ్రానైట్ ఇంట్లో వేసుకుంటే స్కిడ్ అవుతారేమో అని. అట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదండి. ఎందుకంటే మార్బుల్, ఇటాలియన్ మార్బుల్ కూడా ఇప్పుడు గ్రానైట్ ఫినిషింగ్ తోనే పాలిష్ చేస్తున్నారు. గ్రానైట్ వేస్తే స్కిడ్ అవుతారు, మార్బుల్ వేస్తే స్కిడ్ అవర్ లాంటిది ఏమి ఉండదు. మీరు ఏ ఎయిర్పోర్ట్ అయినా చూడండి, ఫారెన్ ఎయిర్పోర్ట్లు కానీ, ఇండియా ఎయిర్పోర్ట్లు కానీ, ఎయిర్పోర్ట్లు మొత్తం గ్రానైట్ వేసుంటారు. అలాగే ఎయిర్పోర్ట్ లో ఎంతమంది స్కిడ్ కింద పడుతున్నారు మీరు ఎప్పుడైనా చూసారా? ఇది మహాగని అండి. మహాగని మెటీరియల్, పాలిష్ మెటీరియల్. ఇది హార్డ్నెస్ డౌట్ లేదు, ఫుల్ హార్డ్నెస్ మెటీరియల్. కానీ లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళు గ్రానైట్ ఫ్లోరింగ్ వేసుకోవాలనుకుంటే ఇది చాలా బాగుంటుంది. ఇది రాయల్ బ్లూ లో లేపత్రో ఫినిష్. లేపత్రో ఫినిష్ అంటే మీరు ఒక సైడ్ నుంచి చూడండి, యాంటీ స్కిడ్. ఇది అంటే మీరు కార్ పార్కింగ్ ఏరియాలు కానీ, క్యారిడాలు కానీ, బయట కానీ, అవుట్డోర్ వేసుకోవాలంటే స్కిడ్ అవ్వకుండా ఉంటుంది. ఇది రాయల్ బ్రౌన్ అండి, హనీ బ్రౌన్. ఇది హనీ బ్రౌన్ అండి. హనీ బ్రౌన్ లో పాలిష్ మెటీరియల్. ఇది ఇంట్లో ఫ్లోరింగ్ వేసుకోవచ్చు. దీని కలర్ బ్రౌనిష్ లో ఉంటుంది, లైట్ బ్రౌన్ అండ్ గ్రేయిష్ ఉంటుంది. ఇండోర్ లో చాలా బాగుంటుంది మెటీరియల్. ఇది లైన్ పాలిష్ మెటీరియల్. స్టాక్ కూడా ఆల్మోస్ట్ 3000 స్క్వేర్ ఫీట్ పైన ఉంటుంది. ఇది నానో వైట్ అండి, కాస్ట్లీ మెటీరియల్. మొత్తం మా షాప్ మొత్తం, ఈ షోరూమ్ మొత్తం మీద న్యాచురల్ కానీ ఆర్టిఫిషియల్ మెటీరియల్ ఇది ఒకటే. ఇది ఇంపోర్టెడ్, మన దగ్గర తయారవదు, చైనా నుంచి ఇంపోర్ట్ అవుతుంది. దీని కాస్ట్ కూడా చాలా ఎక్కువ. కొంతమంది ఓన్లీ దేవుడి మందిరంలో, దేవుడి రూమ్ లో వేసుకోవడానికి, లేదంటే వైట్ కిచెన్ కావాలని కోరుకునే వాళ్ళ కోసం ఇది పింక్ జుబ్రానా. మీరు ఆల్రెడీ బయట ఒక లాట్ చూశారు. ఆ ప్యాటర్న్ వేరు, ఈ ప్యాటర్న్ వేరు. ఇది వేరే లాట్ అండి. ఒకటే కలర్ అయినా కూడా ఇక్కడ డిజైన్ మారిపోయింది అనమాట. ఇది క్లాసిక్ మల్టీ అండి. మల్టీలో 2 రకాలు ఉంటాయి. రెడ్ మల్టీ అని ఒకటి ఉంటుంది, క్లాసిక్ మల్టీ. ఇది క్లాసిక్ మల్టీ. రెడ్ మల్టీ కూడా ఉంది లోపల, మీకు అది చూపిస్తాను. ఇది కూడా ఎక్కువ ఫ్లోరింగ్ వాడుకుంటారు. మెటీరియల్ హార్డ్నెస్ తిరుగులేదు, మంచి హార్డ్ మెటీరియల్ అండి. లైట్ కలర్ లో ఉంటుంది. ఇది స్టార్ బ్లాక్. బ్లాక్ లో 2 వెరైటీలు ఉన్నాయి, జెడ్ బ్లాక్ ఒకటి, స్టార్ బ్లాక్ ఒకటి. ఇది స్టార్ బ్లాక్ అండి.
కిచెన్ ప్లాట్ఫామ్ కానీ లేదంటే విండో ఫ్రేమ్స్ కి, డోర్ ఫ్రేమ్స్ కి, కిటికీలకి వాటికి బాగుంటుంది ఫ్రేమ్స్ కి. పైన ఉన్నది బ్లాక్ పెర్ల్ లెదర్ ఫినిష్. ఇది లెదర్ ఆర్ లేపత్రో ఏదైనా సరే రాయల్ బ్రౌన్ లో లేపత్రో ఫినిష్. ఇది మీరు ఆల్రెడీ ఫ్రంట్ లో ఒకటి రాయల్ బ్రౌన్ పాలిష్ చూసారు, సేమ్ మెటీరియల్ ఇది లేపత్రో ఫినిష్ అండి. ఇది జుబ్లీ గ్రే లైట్ ప్యాటర్న్ లో ఫ్లోరింగ్ చాలా బాగుంటుంది. ఇది ఆధునిక్ బ్రౌన్ లో పాలిష్ మెటీరియల్ అండి. ఇది బ్రెజిల్ బ్రౌన్ లో లేపత్రో ఫినిష్. ఇది వీటి సైడ్ నుంచి ఉండి లేపత్రో చాలా బాగుంటుంది బ్రెజిల్ బ్రౌన్ లో. ఇది పీ వైట్ లో పాలిష్ మెటీరియల్. లైట్ కలర్ లో వైట్ కలర్ లో గ్రానైట్ కావాలనుకుంటే కనుక ఇది మంచి చాయిస్ అండి. ఇది హిమాలయన్ బ్లూ డార్క్ ప్యాటర్న్ వేవీ ప్యాటర్న్ లో ఎక్సలెంట్ ప్యాటర్న్ అనేది. ఫ్లోరింగ్ వేస్తే అదిరిపోతుంది, చాలా బాగుంటుంది మెటీరియల్ ఫ్లోరింగ్ కి. ఇది జుబ్లీ పింక్. మీరు ఇందాక జుబ్లీ గ్రే చూసారు, అది లైట్ గ్రే షేడ్ ఉంటుంది, ఇందులో పింక్ షేడ్ ఎక్కువ ఉంటుంది. రెండు సేమ్ కలర్, సేమ్ క్వాలిటీ, సేమ్ ప్యాటర్న్, కానీ కలర్ చేంజ్ అవుతుంది. స్టీల్ గ్రేలో లేపత్ర మెటీరియల్. స్టీల్ గ్రేలో 2 వెరైటీలు ఉంటాయి, డార్క్ అండ్ లైట్. ఇది లైట్ మెటీరియల్ అండి. లైట్ మెటీరియల్ డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది. స్టీల్ గ్రే లైట్ లో లేపత్ర మెటీరియల్. ఇది బ్లాక్ పెర్ల్ పాలిష్. బ్లాక్ పెర్ల్ లో కూడా స్మాల్ గ్రేన్ డార్క్ బ్లాక్ పెర్ల్. ఇది చూడడానికి మీకు ఖమ్మం బ్లాక్ లా ఉంటుంది, కానీ ఖమ్మం బ్లాక్ కాదు, బ్లాక్ పెర్ల్. ఇది ఫిష్ బ్లాక్ అండి. దీన్ని కిచెన్ ప్లాట్ఫామ్ కూడా వేసుకోవచ్చు. కిచెన్ ప్లాట్ఫామ్ అండ్ వాల్ వేసినా కూడా దీని లుక్ బాగుంటుంది. పీ వైట్ లో లేపత్ర ఫినిష్. ఇంతకుముందు మీరు చూస్తుంది పాలిష్, ఇది లేపత్ర ఫినిష్, సేమ్ పీ వైట్ అండి. ఇది కాఫీ బ్రౌన్ లో పాలిష్ మెటీరియల్. పిల్లర్స్ గానీ కిచెన్ గానీ చాలా బాగుంటుంది. డోర్ ఫ్రేమ్స్ కూడా వాడుకోవచ్చు. ఇది స్టీల్ గ్రే పాలిష్. మీరు అవతల పక్క లేపత్ర చూసారు, ఇది పాలిష్ మెటీరియల్. ఏషియన్ టాప్ అండి. ఏషియన్ టాప్ దీన్ని కొంతమంది క్యాటాన్ కూడా అంటారు. క్యాటార్ ఏషియన్ టాప్ ఇంచుమించు ఒకలాగానే ఉంటాయి. ఇది డిజైనర్ మెటీరియల్. అంటే ఏమైనా పిల్లర్స్ కానీ స్పెషల్ గా ఎక్కడైనా హైలైట్ అవ్వాలన్నా కూడా ఆ మెటీరియల్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది రెడ్ మల్టీ పాలిష్ అండి. ఇంతకుముందు మీరు క్లాసిక్ మల్టీ ఒకటి ఎంట్రన్స్ లో చూసారు, అది లైట్ కలర్ ఉంటుంది. ప్యాటర్న్ కూడా వేవీ తక్కువ ఉంటుంది, ఇది వేవీ ఎక్కువ ఉంటుంది. కలర్ డార్క్ ఉంటుంది రెడ్ మల్టీ. ఇది కోటా బ్లాక్ లేపత్రతో ఎక్కడైనా డిజైన్ మీరు చేయాలనుకుంటే కనుక ఇది చాలా బాగుంటుంది. కోటా బ్లాక్ లేపత్ర. చాలా మందికి గ్రానైట్ అంటే కాస్ట్లీ మెటీరియల్, ఇది మన బడ్జెట్ లో లేదులే అనుకుంటారండి, కానీ అది రాంగ్ ఒపీనియన్. ఇప్పుడు ప్రెజెంట్ గ్రానైట్ రేట్లు చాలా తక్కువగా అయిపోయాయి. ఆల్మోస్ట్ మీరు మార్బుల్ రేట్ కి, టైల్స్ రేట్ కూడా గ్రానైట్ వచ్చేస్తుంది. మన దగ్గర 70 రూపీస్ నుంచి 170 రూపీస్ మధ్యలో గ్రానైట్ ఉంది. అందులో మీరు మంచి మెటీరియల్ ఫ్లోరింగ్ కనుక వేయాలనుకుంటే 100 రూపాయలకి ఒక 10-20 రూపాయలు వెనక కానీ ముందు కానీ మీకు సెట్ అయిపోతుంది ఆ మెటీరియల్ కూడా. మేము ఇచ్చేది కూడా హోల్సేల్ ప్రైస్ లో రిటైల్ సేల్ చేస్తున్నాం కాబట్టి మీకు మంచి ప్రైస్ దొరుకుతుంది. మీరు ఒకసారి డైరెక్ట్ గా వచ్చి స్టోర్ విజిట్ చేస్తే కనుక మీరు అన్ని కలర్లు లైవ్ లో చూడొచ్చు. ఇవే కాకుండా ఇంకా చాలా వెరైటీ ఉందండి వెనకాల. మీరు స్టోర్ కి వచ్చినప్పుడు డైరెక్ట్ గా అన్ని మీరు లైవ్ లో చూడొచ్చు. థ్యాంక్ యూ.